ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకి ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ ఈస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద ఫాల్ట్స్ దట్ అకర్ ఇన్ ద ప్రోగ్రామ్ విచ్ మేక్స్ ద బిహేవియర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అబ్నార్మల్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ డెవలపర్స్ కెన్ ఆల్సో మేక్ దిస్ ఫాల్ట్. సో, ఎర్రర్స్ అంటే ఏం లేదు. మనకి ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ టైంలో ఒక ప్రాబ్లమ్ లాంటిది లేదంటే ఒక ఫాల్ట్ లాంటిది వస్తుంది. సో, అప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవుతుంది. సో, దాన్నే అబ్నార్మల్ బిహేవియర్ అని ఇక్కడ చెప్పాడు. సో, కాబట్టి వాటిని ఎర్రర్స్ అని అంటాము. మనకి కోడింగ్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాం గదా! సో, వాటిని ఆ టైంలో ఎర్రర్స్ అనేవి వస్తాయి. ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ ఆర్ ఆల్సో నోన్ యాస్ ది బగ్స్ ఆర్ ఫాల్ట్స్. సో, ఈ ఎర్రర్స్‌ని ఫాల్ట్స్ అని అనొచ్చు. లేదంటే బగ్స్ అనొచ్చు. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ దీస్ బగ్స్ ఈస్ నోన్ యాస్ డీబగ్గింగ్. సో, ఒక కోడ్ రాస్తాము. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే లేదంటే బగ్స్ ఉంటే వాటినన్నిటిని రిమూవ్ చేస్తాం. ఆ రిమూవ్ చేసేదాన్నే డీబగ్గింగ్ అంటారు. దీస్ ఎర్రర్స్ ఆర్ డిటెక్టెడ్ ఎయిదర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్ ఆర్ ఎగ్జిక్యూషన్. సో, ఈ ఎర్రర్స్ అనేవి కంపైల్ టైంలో అయినా రావచ్చు. లేదంటే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో అయినా వస్తాయి. Thus the errors must be removed from the program for the successful execution of the program. సో, ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి రన్ అవ్వాలి అంటే దాంట్లో ఎటువంటి ఎర్రర్ అనేది ఉండకుండా చూడాలనమాట. సో, ఆ ఎర్రర్స్ అన్నిటిని రిమూవ్ చేయాలి. అండ్ సి ప్రోగ్రామింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. ఒకటి సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటుంది. లింకర్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్, సిమాంటిక్ ఎర్రర్స్. సో, వీటన్నిటి గురించి చూద్దాము. సింటాక్స్ ఎర్రర్ గురించి చూస్తే ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ది కంపైలేషన్ ఎర్రర్స్ యాజ్ దే అకర్డ్ అట్ ది కంపైలేషన్ టైమ్. సో, మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ దాన్ని మనం కంపైల్ చేయాలి కదా! సో, సి ప్రోగ్రామింగ్ అనేది. సి ప్రోగ్రామ్‌ని కంపైల్ చేసినప్పుడు ఆ టైంలో ఏమన్నా ఎర్రర్స్ వస్తే వాటిని సింటాక్స్ ఎర్రర్ అంటాం. ఆర్ వీ కెన్ సే దట్ ది సింటాక్స్ ఎర్రర్స్ ఆర్ థ్రోన్ బై ది కంపైలర్స్. సో, కంపైలర్ అనేది ఉంటుంది కదా! కంపైలర్ అనేది సింటాక్స్ ఎర్రర్‌ని త్రో చేస్తుంది. ఓకే. These errors are mainly occurred due to the mistakes while typing or do not follow the syntax of the specified programming language. సో, సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఒక రూల్స్ అనేవి ఉంటాయి కదా! సి ప్రోగ్రామ్‌కి ఒక సింటాక్స్ ఉంటుంది. అండ్ జావాకి ఒక సింటాక్స్ ఉంటుంది. పైథాన్‌కి వేరే సింటాక్స్ ఉంటుంది అలాగా. సో, వీటిని సింటాక్స్ అండ్ ఈ రూల్స్ ఏదన్నా మిస్టేక్‌గా రాసామనుకో మనకి కోడింగ్ లైన్స్ అనేవి. సో, ఆ టైంలో ఈ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అదే ఇక్కడ చెప్పాడు. అండ్ టైప్ చేసేటప్పుడు ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదంటే సింటాక్స్ యొక్క మిస్టేక్స్ కానీ చేస్తే ఆ టైంలో సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి లాంగ్వేజెస్‌లో. దీస్ మిస్టేక్స్ ఆర్ జనరల్లీ మేడ్ బై బిగినర్స్ ఓన్లీ బికాస్ దే ఆర్ న్యూ టు ద లాంగ్వేజ్. దీస్ ఎర్రర్స్ కెన్ బి ఈజీలీ డీబగ్డ్ ఆర్ కరెక్టెడ్. సో, ఇది జనరల్‌గా సింటాక్స్ ఎర్రర్స్ అనేవి మనకి టైపింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ వచ్చినా గానీ వస్తాయి. సో, ఒక న్యూ లాంగ్వేజ్ మనం నేర్చుకునేటప్పుడు ఒక స్టార్టింగ్‌లో ఉన్నాం బిగినర్స్‌గా. సో, ఆ టైంలో మనకి సింటాక్స్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ద వేరియబుల్ ఆఫ్ టైప్ ఇంటిజర్. సో, ఈ సి ప్రోగ్రామింగ్‌లో ఒక వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఒక వాల్యూని స్టోర్ చేసి ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ డేటా టైప్ స్పెసిఫై చేయాలి. దాని తర్వాత వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి. సో, ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంట్ ఏ అని ఇచ్చాం. ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్ అనమాట. సో, నంబర్స్‌ని ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే ఆ టైంలో ఇంట్ అనే కీవర్డ్ ఇంట్ ఐఎన్‌డి అనేది యూజ్ చేస్తామనమాట. సో, ఇంట్ ఏ అనేది ఇచ్చాం. ఇది కరెక్ట్ ఫార్మ్‌లో ఉంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ అనేది క్యాపిటల్ ఉంది. సో, ఇక్కడ ఏం చేసాం ఇది ఇన్‌కరెక్ట్ ఫార్మ్ అనమాట. సో, ఈ టైంలో సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనకి ఐ అంటే అన్నీ స్మాలే ఉండాలనమాట. సో, ఇలాగ కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్‌కి సంబంధించి. ఆ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి మనం కరెక్ట్‌గా కోడింగ్ రాయాలి. Commonly occurred syntax errors are okay. If we miss the parentheses while writing the code. సో, ఈ సి లాంగ్వేజ్‌లో జనరల్‌గా ఈ పారాన్సిస్ అనేవి ఉంటాయి. కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి.
సో వాటిలో ఏదన్నా మిస్ చేస్తే ఆ టైంలో మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్ప్లేయింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ వితౌట్ ఇట్స్ డిక్లరేషన్. సో ఇంతగా ప్రీవియస్గా చూసాం కదా, ఇంట్ ఏ అని ఇచ్చాం కదా, సో అది డిక్లరేషన్ అంటాము. డిస్ప్లేయింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ వితౌట్ ఇట్స్ డిక్లరేషన్. మనం ఒక వేరియబుల్ని ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే ఆ టైంలో ఖచ్చితంగా డిక్లరేషన్స్ అనేవి ఉండాలి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఒకవేళ డిక్లరేషన్ అనేది మర్చిపోతే అప్పుడు కూడా సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. వి మిస్ ద సెమీకాలన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. అండ్ ఈ సి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్మెంట్ చివర సెమీకాలన్ అనేది ఉండాలి. అండ్ అది ఒకవేళ మిస్ అయినా కానీ సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ రన్ టైమ్ ఎర్రర్ గురించి చూద్దాము. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ టైంలో ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, సో దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటాము. సమ్టైమ్స్ ఎర్రర్స్ ఎగ్జిస్ట్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ ది సక్సెస్ఫుల్ కంపైలేషన్ నోన్ యాజ్ రన్ టైమ్ ఎర్రర్స్. సో కంపైలర్ ఏం చేస్తుంది, ఏమన్నా సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఇలా ఉంటే చెక్ చేస్తుంది. అండ్ అటువంటి మిస్టేక్స్ లేకపోతే తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏదన్నా ఎర్రర్స్ వచ్చినాయి కదా, వాటిని రన్ టైమ్ ఎర్రర్స్ అని అంటాము. ఓకే, when the program is running and it is not able to perform the operation is the main cause of the runtime error. డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం కదా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్స్ కానీ, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటి ఆపరేషన్స్ ఏదైనా ఆ టైంలో అది పర్ఫామ్ చెయ్యలేకపోతే ఆ టైంలో రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. The division by 0 is a common example of the runtime error. These errors are very difficult to find as a compiler does not. కంపైలర్ అనేది మనం కంపైల్ చేసినప్పుడు ఈ రన్ టైమ్ ఎర్రర్స్ చూపిది అనమాట. ఎప్పుడైతే మనం అది రన్ చేసేటప్పుడే అది చూపిస్తుంది. డివిజన్ బై 0 ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5/0 ఏదైనా ఒక నెంబర్ని 0తో డివిజన్ చేయాలనుకుంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా మామూలుగా అయితే. బట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎర్రర్స్ అనేవి త్రో చేస్తుంది అనమాట. అది రన్ టైమ్ ఎర్రర్ అని అంటాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇది మొత్తం ఇక్కడ మీరు చూడాల్సింది, ఇక్కడ 2/0 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నా కదా, అండ్ ఇక్కడ బిని ప్రింట్ చేస్తున్నాము, ప్రింట్ ఎఫ్. అండ్ ఇది మొత్తం ఈ హ్యాష్ ఇంక్లూడ్ అని ఉంది కదా, అండ్ ఇక్కడ మెయిన్ అని ఉంది. మొత్తం సి ప్రోగ్రామింగ్ ఒక సింటాక్స్ అనమాట. అండ్ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు ఇక్కడ 2/0 అని కదా, సో ఇది డివిజన్ అనమాట. అండ్ ఇక్కడ బిని ప్రింట్ చేస్తున్నాం. సో 0తో డివిజన్ పాసిబుల్ అవ్వదని చెప్పాను కదా, సో ఇది రన్ టైమ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది మీరు ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేస్తే. సో సి ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి డిఫరెంట్వి. సో ఆన్లైన్లో మీరు ఈ కోడ్ టైప్ చేసి చూడండి, ఆ టైంలో ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ లింకర్ ఎర్రర్ గురించి చూద్దాము. లింకర్ ఎర్రర్స్ ఆర్ మెయిన్లీ జనరేటెడ్ వెన్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ నాట్ క్రియేటెడ్. సో ఫస్ట్ మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది కంపైల్ చేస్తాము. అండ్ అది కంపైల్ చేసిన ఫైల్ అనేది తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. దాన్ని అది క్రియేట్ అవ్వలేదు అనుకో, సపోజ్ ఆ టైంలో లింకర్ ఎర్రర్ అనేది వస్తుంది. దిస్ కెన్ బి హ్యాపెండ్ either డ్యూ టు ద రాంగ్ ఫంక్షన్ ప్రోటోటైపింగ్ ఆర్ యూసేజ్ ఆఫ్ ది రాంగ్ హెడర్ ఫైల్. సో రాంగ్ హెడర్ ఫైల్స్. సో హెడర్ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ప్రీవియస్గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉంది కదా, అండ్ ఇక్కడ .h అనే ఎక్స్టెన్షన్తో ఉంది కదా, వీటిని హెడర్ ఫైల్స్ అంటాము మనకి సి లాంగ్వేజ్లో. రాంగ్ ఫంక్షన్ ప్రోటోటైపింగ్ అవ్వచ్చు, ఒక రాంగ్ ఫంక్షన్స్ యూజ్ చేసినా కానీ, లేదంటే రాంగ్ హెడర్ ఫైల్స్ అయినా ఆ టైంలో లింకర్ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ main.c file contains the subfunction whose declaration and definition is done in some other file such as function.c. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి సి లాంగ్వేజ్లో ఏదైనా కోడ్ రాసాం మనకి దాని ఎక్స్టెన్షన్ సి అనేది ఉంటుంది అనమాట, .c. main.c అనే ప్రోగ్రామ్ ఉంది, అండ్ అలాగే function.c అనేది ఒక సి లాంగ్వేజ్ ఫైల్ ఉందన్నమాట. ఈ 2 ఫైల్స్ ఉన్నాయి. అండ్ main.c అనే ఫైల్ లోపల సబ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ అంటే ఏదన్నా ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ main.c అనే దాని లోపల సబ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే,
అండ్ వేరియబుల్స్ని డిక్లరేషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను కదా, అలాగే ఫంక్షన్స్ కూడా డిక్లరేషన్స్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి. డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ ఈస్ డన్ ఇన్ సమ్ అదర్ ఫైల్ సచ్ as ఓకే main.cలో ఈ సబ్ అనేది ఉంది. బట్ డిక్లరేషన్ ఈ ఫంక్షన్ అది ఏం టాస్క్ చేస్తుంది అది మొత్తం func.c అనే ఫైల్ లోపల ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, డ్యూరింగ్ ద కంపైలేషన్ ద కంపైలర్ ఫైండ్స్ ది సబ్ ఫంక్షన్ ఇన్ function.c. సో function.c లోపల అది ఉంటుంది కదా సబ్ ఫంక్షన్ అనేది. ఓకే, టూ ఆబ్జెక్ట్ ఫైల్స్ ని జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఒకటి main.c సి లాంగ్వేజ్ లో సి ఎక్స్టెన్షన్స్ తో ఉన్న ఫైల్స్ ఉంటాయి కదా, అవి తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. సో main.c అనేది main.o అయిపోయింది, అండ్ function.c అనేది function.o అవుతుంది అనమాట. అండ్ ఈ రెండింటిని ఇలా కన్వర్ట్ చేసి తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, అంటే రన్ అవుతాయి ఆ ఫైల్స్. అట్ ది ఎగ్జిక్యూషన్ టైమ్ ఇఫ్ ద డెఫినేషన్ ఆఫ్ సబ్ ఫంక్షన్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ద function.o, ఒకవేళ రన్ చేసే టైంలో కనుక ఈ సబ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఇది ఒకవేళ మనకి లేదు అనుకో, ఇన్ ద function.o ఫైల్, ఈ ఆబ్జెక్ట్ ఓ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అనమాట. ఇక్కడ ఏం చేసి సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే, ఒక ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని లోపల ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటి ఫంక్షన్స్ డిక్లరేషన్స్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి. అవి ఒకవేళ లేదు అనుకో, ఆ టైంలో లింకర్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అండ్ లింకర్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ లింకర్ అనేది త్రో చేస్తుంది అనమాట. ద మోస్ట్ కామన్ లింకర్ ఎర్రర్ దట్ అకర్స్ ఈజ్ దట్ వీ యూస్ మెయిన్ ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఏం చెప్పాడు, సో ఇక్కడ ఏ అనేది వేరియబుల్ రాసాము అండ్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ అనేది ఎం క్యాపిటల్ ఉంది కదా, సో ప్రీవియస్గా అదే చెప్పాడు కదా, యూజ్ మెయిన్, ఇక్కడ క్యాపిటల్ ఎం అనేది, మామూలుగా అయితే స్మాల్ ఎం అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ క్యాపిటల్ ఎం అనేది యూజ్ చేసి టైంలో లింకర్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ లాజికల్ ఎర్రర్ గురించి నేర్చుకుందాము. ద లాజికల్ ఎర్రర్ ఈజ్ అన్ ఎర్రర్ దట్ లీడ్స్ టు అన్ అన్డిజైర్డ్ అవుట్పుట్. లాజికల్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది, మనకి మనం ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాలేదు అనుకో, ఆ టైంలో లాజికల్ ఎర్రర్ అంటాము. These errors produce the incorrect output, but they are error free, known as logical errors. These types of mistakes are done by beginners. మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఒక లాజిక్ అనేది రాస్తాము ప్రోగ్రామ్కి, మనం ఆ టైం ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది రాదనమాట, లాజికల్గా ఏదైనా మిస్టేక్ చేస్తే, అండ్ ఇన్కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఆ టైంలో లాజికల్ ఎర్రర్ అంటాం. The occurrence of these errors mainly depends upon the logical thinking of the developer. If the programmer sound logically good ఉండాలన్నమాట, మనం లాజికల్లీ పర్ఫెక్ట్ ఉన్నాము అండ్ ఆ టైంలో ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు, అండ్ మనకి డిజైర్డ్ అవుట్పుట్స్ ఆర్ కరెక్ట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఫైండింగ్ బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనం ఒక లాజిక్ అనేది రాయాలన్నమాట. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది, అయితే ఏ అనేది బి కన్నా లార్జర్ ఉందనుకో, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనేది ప్రింట్ చేస్తున్నాం. అండ్ ఆ టైం ఫాల్స్ అయినప్పుడు బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అనేది ప్రింట్ చేస్తున్నామంట. ఇది మొత్తం ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా రాసామన్నమాట కోడింగ్ లాజిక్ అనేది. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, దీని లోపల ఇఫ్ బ్లాక్ అనేది ఎల్స్ బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. ఏజ్ గ్రేటర్ దాన్ బి అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ కరెక్ట్గా లాజిక్ అనేది రాసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 55, బి ఈక్వల్ టు 69 ఉందనుకో, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట, అండ్ ఎల్స్ కండిషన్ లోపలికి వెళ్ళి బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. సో 69 ఈజ్ గ్రేటర్ దెన్ 55 అనేది కరెక్ట్గా మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది ఇక్కడ లాజిక్ కరెక్ట్గా రాసాం కాబట్టి మనకి డిస్ప్లే అయింది. ఓకే, మనం ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసామనుకో లాజిక్లో, అప్పుడు ఆ టైంలో లాజికల్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ప్రీవియస్గా చెప్పాను కదా, లాజికల్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సపోజ్ ఈ టూ లైన్స్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్స్ ఇంటర్చేంజ్ చేసాం అనుకో, ఆ టైంలో ఇన్కరెక్ట్గా వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది,
55 is greater than 69 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అది లాజిక్ కరెక్ట్గా రాయాలన్నమాట. మన లాజికల్ ఎర్రర్ ఎప్పుడు వస్తాయంటే మనం ఏదైనా లాజిక్ ఫెయిల్ అయినప్పుడు ఇన్కరెక్ట్ అవుట్పుట్స్ వస్తే ఆ టైంలో లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే, ఈ సి లాంగ్వేజ్లో లూప్స్ అనేవి ఉంటాయి. ఏదైనా రిపిటేషన్ లేదంటే ఒక రిపీటెడ్గా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటే ఆ టైంలో లూప్స్ అనేవి వాడతాం. ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ మన యాక్చువల్గా ఇక్కడ సెమీకాలన్ అనేది యూజ్ చేసాం. ఇది మొత్తం ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అనమాట. అండ్ సెమీకాలన్ అనేది మనం అసలు యూజ్ చేయకూడదు అనమాట ఈ ఫర్ లూప్ తర్వాత. ఒకవేళ సెమీకాలన్ అనేది పెట్టామనుకో, యాజ్ యూ పుట్ ద సెమీకాలన్ వీఆర్ ట్రైయింగ్ టు ప్రింట్ ద సమ్. ఇది మొత్తం లాజిక్ అనమాట. ఓకే, బట్ వీ గాట్ ది రాంగ్ అవుట్పుట్ యాజ్ యూ పుట్ ద సెమీకాలన్ ఆఫ్టర్ ది ఫర్ లూప్. సో ద ఇన్నర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఫర్ లూప్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రొడ్యూస్ ద రాంగ్ అవుట్పుట్. ఇక్కడ సెమీకాలన్ అనేది యూజ్ చేయకూడదు అనమాట మనకి. ఒకవేళ యూజ్ చేస్తే ఇది మొత్తం బ్లాక్ అంటాం అనమాట. మనకి ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవ్వదు అనమాట. టైంలో మనకి ఇన్కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం ఒకసారి రన్ చేసి చూడండి, అవుట్పుట్ ఏమొస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు సెమీకాలన్ నుంచి ఒకసారి రన్ చేయండి, తీసేసి ఒకసారి రన్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ సిమాంటిక్ ఎర్రర్ ఉంటుంది. ఈ సిమాంటిక్ ఎర్రర్స్ గురించి చూస్తే, semantic errors are the errors that occurred when the statements are not understandable by the compiler. ఒకవేళ కంపైలర్ అనేది అండర్స్టాండబుల్ ఫార్మాట్లో లేదు అనుకో స్టేట్మెంట్స్ అనేవి, ఆ టైంలో సిమాంటిక్ ఎర్రర్స్ వస్తాయి. ద ఫాలోయింగ్ కెన్ బి కేసెస్ ఫర్ ది సిమాంటిక్ ఎర్రర్స్ అనమాట. ఓకే, యూజ్ ఆఫ్ ఏ అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్. సో ఇక్కడ ఐ అనేది ఇంట్ అనేది డేటా టైప్ అంటాం మనం, ఐ అనేది వేరియబుల్ అంటాం. ఐ ఈక్వల్ టు i+2 అనేది ఇచ్చేసాం. బట్ మనం ఇక్కడ ఇనీషియలైజ్ అంటే ఒక ఇనీషియల్గా ఒక వాల్యూ అనేది ఇస్తాం. ఒక వేరియబుల్కి ఇనీషియల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అనేది ఇస్తాం కదా, ఇలాగే ఇనీషియలైజేషన్ అంటాం వీటిని ఆ టైంలో. బట్ ఈ 2 స్టేట్మెంట్స్లో మనం ఈ లైన్ అనేది ఇవ్వలేదు కదా, ఆ టైంలో సిమాంటిక్ ఎర్రర్స్ వస్తాయి. టైప్ కంపాటబిలిటీ, ఇక్కడ ఇంట్ అనేది ఇచ్చాము. ఇంట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడేమో ఈ జావా టైప్ అండ్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేవి ఇచ్చాము. సో ఇది కూడా టైప్ కంపాటబిలిటీ అంటాము. ఈ టైంలో కూడా సిమాంటిక్ ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ A+B అనేది ఉంది కదా, ఈ A+B ఇలాగా లెఫ్ట్ సైడ్ వాడకూడదు అనమాట మనం ఏదైనా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం ఇలాగ యూజ్ చేయకూడదు. ఆ టైంలో సిమాంటిక్ ఎర్రర్స్ వస్తాయి. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. ఓకే, అండ్ ఈ సి లాంగ్వేజ్లో అరేస్ అనేవి ఉంటాయి. ఇంట్ ఏ ఆఫ్ 10 అండ్ ఇక్కడ ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో 10 అనేది ఇచ్చాం. బట్ మనకి ఇక్కడ ఓన్లీ అప్ టు 9 మాత్రమే అలౌడ్ అవుతుంది అనమాట. 0 to 9 అనేది ఉంటాయి అరేస్ లోపల. ఈ టైంలో కూడా సిమాంటిక్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో మీరేం వరీ అవ్వద్దు, ఒక అరేస్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్లో ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఉంటాయి, ఆ ఎర్రర్స్ ఏ టైంలో ఏ ఎర్రర్ వస్తుంది అనేది జస్ట్ ఒకసారి చూసుకోండి అంతే. సో అరేస్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఏంటి, అండ్ ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. ఓకే, కరెక్ట్ సిమాంటిక్ A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 5. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇలాగా వేరియబుల్స్ అనేవి ఉంటాం, అండ్ జనరల్గా రైట్ సైడ్లో ఈ 3 అనేది 5 అనేది యూజ్ చేసాం. A+B 3+5 లాగా వాల్యూస్ కానీ, అండ్ ఇక్కడ C ఈక్వల్ టు A+B ఒక ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఇవన్నీ కరెక్ట్ సిమాంటిక్స్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A+B అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూజ్ చేసాం కదా, A+B బట్ ఇలాగా మనకి యూజ్ చేయకూడదు అనమాట. ఇది ఇన్కరెక్ట్ సిమాంటిక్ అని చెప్పాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ జస్ట్ A+B అనేది ఉంది కదా, A+B ఈక్వల్ టు C అనేది ఉంది కదా, నేనేం చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇలాగా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయకూడదు, ఆ స్టేట్మెంట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాయకూడదు అని చెప్పాను కదా. సో ఈ టైంలో
ఇది సిమాంటిక్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇది మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అని ఉంది, మెయిన్ అనేది ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంట్ అనేది ఉంది, అండ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్, రిటర్న్ 0 మొత్తం గురించి మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మీరు జస్ట్ a+b = ఇలాగ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయకూడదని గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ ఇన్కరెక్ట్ యాజ్ వి కెనాట్ యూజ్ ది 2 ఆపరెంట్స్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఆపరెంట్స్ అంటే ఏంటి? ఏబిసి, ఇలా ఏబిసి అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ వీటిని ఆపరెంట్స్ అంటాము మనం. సో ఇది మొత్తం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏ ఎర్రర్ వస్తుంది అనేది. వీటికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.